సో హలో గైస్, ఇవాళ వచ్చేసి మనం ఒక స్మాల్ రైడ్ అయితే వేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ రైడ్ ఎక్కడికంటే కొండపోచమ్మ. సో మిగతా దారిలో వెళ్ళుకుంటా మాట్లాడదాం. ఇంకొకకుండా వేసుకున్న ప్లాన్ ఇది. సో నేను నా ఫ్రెండ్ గారు వెళ్తున్నాం. ప్రజెంట్ మేము వచ్చేసి ఉన్నది భువనగిరి. మీరు చూడవచ్చు భువనగిరి గుట్ట కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. సో దీని గురించి ఇట్లా నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ప్రజెంట్ నేను నా ఫ్రెండ్ అయితే కొండపోచమ్మ డ్యామ్ కాడికి వెళ్తున్నాం. సో ఇది బ్రేక్ఫాస్ట్ రైడ్ వచ్చేసి, అండ్ చాలా రోజులు అవుతుంది రైడ్కి వెళ్ళాక, అందుకే ఇవాళ రైడ్ వేసుకున్నాం మార్నింగ్. సో మళ్ళీ వాడు రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళిపోవాలి. సో వాడికి లీవ్ దొరకట్లేవు, సో నాకు టైం దొరకట్లేదు. ఉన్న టైంలోనే అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాం. సో ప్రజెంట్ నేను ఉన్నదైతే భువనగిరి. సో ఇక్కడ నుంచి నాకు వచ్చేసి ఒక అరౌండ్ 40 కిలోమీటర్స్ వస్తుంది. సో నా రూట్ వచ్చేసి భువనగిరి టు జైదాపూర్ రోడ్. సో తుర్కాపల్లిలో ఆగి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయాలి. నాకు వచ్చేసి ఒక 1 అవర్ టైం పడుతుండొచ్చు వెళ్ళడానికి మనకి. ఇప్పుడు వెళ్తున్న మన రూట్ వచ్చేసి హెవీ వెహికల్ రూటు, కొంచెం జాగ్రత్త అయితేనే ఉండాలి. సో ఈ రూట్ వచ్చేసి కొంచెం బాగుండదు, కాకపోతే మనం చూసుకుంటూ వెళ్ళిపోవాలి. సో సింగిల్ లైన్ రోడ్ ఇది వచ్చేసి. నాకు తెలిసి ఫ్యూల్ వస్తుండొచ్చు. మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి తుర్కపల్లి వేద్దాం. మనమైతే మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాం, కాకపోతే మనం ఈ రూట్లో జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఇది హెవీ వెహికల్ రోడ్ వచ్చేసి. సో సింగిల్ లైన్ రోడ్ ఉండడం వల్ల చాలా ప్రాబ్లం ఉంటుంది, చాలా ప్రాబ్లం ఫేస్ చేయొచ్చు. సో మ్యాక్సిమం ఈ టైంలో అన్నీ హెవీ వెహికల్స్ వెళ్తుంటాయి. చలో కొంచెం స్పీడప్ అవుతాం. ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకోకుండా నేను నా ఫ్రెండ్ నేను వెళ్ళాము. అసలు ఎలాంటి సేఫ్టీ లేకుండా వెళ్ళిపోయాం మేము. డైరెక్ట్ ఒక డ్రెస్ తీసుకొని గతం బైక్ తీసుకొని వెళ్ళిపోయాం. లాస్ట్ దాదాపు ఒక 3000 కిలోమీటర్ తిరగచ్చు. ఒక 1 వీక్ రైడ్కి వెళ్ళాం మేము అలా వెళ్తామని ఆన్ ది స్పాట్ ప్లాన్ వేసుకొని ఇంత సర్టెన్ అమౌంట్ తీసుకొని 1000 కిలోమీటర్ R15 మీద వెళ్ళాం మేము. సో చాలా రోజులు అయింది రైడ్ వేసుకోక, అందుకే ఇవాళ వెళ్తున్నాం. సో మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి తుర్కాపల్లి. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. ఇక మేమైతే అనుకోకుండా ఒక ట్రిప్ అయితే వెళ్ళాం. సో అది వచ్చేసి విజయవాడ టు అనంతపూర్ టు కర్ణాటకలో సమ్ ప్లేసెస్ తిరిగాం. సో ఇట్స్ అన్ప్లాన్డ్ రైడ్ మాత్రం. సో ఆ ఎక్స్పీరియన్స్ నేను మర్చిపోలేను. టైం అసలు అనుకోకుండా వెళ్ళడం, ఏదో చిన్న రైడ్, ఎప్పటి నుంచి రైడ్ చేయలేదు. భువనగిరి నుంచే డైరెక్ట్ ఒకటే రూట్ ఉంటుంది. సో మనం ప్రజెంట్ అయితే మన్నవారి పంపు విలేజ్ దగ్గర ఉన్నాం. అరౌండ్ రఫ్లీ ఇంకో 25 to 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక ఈ రూట్లో వెళ్తుంటే మీకు ఒక ఫేమస్ టెంపుల్ కనిపిస్తుంది, హనుమాన్ టెంపుల్. చూడడానికి బాగుంటుంది. సో మనం అయితే లిమిట్ స్పీడ్లో వెళ్తున్నాం, దాదాపు 70 కిలోమీటర్స్ వల్ల. తెలిసి ఫ్యూల్ వస్తుండొచ్చు. లెట్స్ ఎంతవరకు వెళ్తాం అంతవరకు తీసుకెళ్దాం. దారిలో ఏంటో కనిపిస్తే అక్కడ ఫ్యూల్ ఫిల్ చేసుకుందాం. చలో మనం తొందరగా వెళ్దాం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుండొచ్చు. సో అక్కడ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని అటు నుంచే అటు వెళ్ళిపోదాం.
మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతే మనం అనుకున్న టైం తిరుగుతుంది. సో మళ్ళీ రిటర్న్ అవ్వచ్చు. సో మళ్ళీ మేము 1 వరకు రిటర్న్ వెళ్ళిపోవాలి, ఎందుకంటే మళ్ళీ వాడు ఆఫీస్కి వెళ్ళిపోవాలి, నేను ఇట్లా నా వర్క్ మీద వెళ్ళిపోవాలి. సో ఇవాళ ఎలా హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చి తుర్కాపల్లి. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని సన్ రైజ్ చూసుకొని అటు నుంచి స్టార్ట్ అవుదాం. సో రఫ్లీ ఇంకో హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు మనం మొత్తం మన డెస్టినేషన్కి రీచ్. ఇంకో 10 మినిట్స్లో మనం మన ఫస్ట్ స్టాప్కి రీచ్ అవుతాం. ఈ హెల్మెట్ మారవాలి. హెల్మెట్ అసలు మౌంట్ పెట్టుకుని గోప్రో పెట్టుకునేది కాదు, ఇది ఫ్రంట్ సైడ్ షార్ప్ ఉంటుంది. సో మేము ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకొని చూస్తున్నాం. నెక్స్ట్ మంచి హెల్మెట్ తీసుకొని దాని నుంచి స్టార్ట్ చేయాలి. ఫ్యూల్ అనుకున్నాం కదా, 2 పాయింట్స్ అయితే చూపిస్తుంది. ఓకే, ఐ థింక్ వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నా. మళ్ళీ రిటర్న్లో కొట్టించుకుంటే సరిపోతుంది. మా వాడు టైం చెప్పుకుంటాను. యాక్చువల్ బైక్ నాది కాదు, వాడిదే. సో వాడు కొనడం వానే, కానీ వాడడం మాత్రం నేనే. సో దీనికి ఏదైనా నేనే చూసుకుంటా. కొన్నది వాడు, కానీ వాడేది మాత్రం నేను. ఏ ప్రాబ్లం వచ్చినా వాడు మళ్ళీ నాకే కాల్ చేస్తాడు. సో మనమైతే మన ఫస్ట్ స్టాప్కి అయితే వచ్చాం. సో ఎక్కడెక్కడ టిఫిన్ కనిపిస్తే ఆడ చేసుకొని వెళ్ళిపోదాం. ఎక్కడున్నారా టిఫిన్స్? ఇక్కడ కనిపిస్తున్నారు. ఈడ ఒక టిఫిన్ ఈడ టిఫిన్ చేసుకొని వెళ్ళిపోదాం మా. 6:43. మన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఇంకో అరౌండ్ ఒక 30 మినిట్స్లో మన లొకేషన్కి అయితే తెచ్చేస్తాం. సో మీరు చూడొచ్చు, బ్యూటిఫుల్ సన్ రైజ్, మంచి లొకేషన్ కనిపిస్తే అక్కడ ఆగి చూద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ ఏవి కనిపించేటట్లేదు ఇప్పుడు. సో మనమైతే మన లొకేషన్కి వెళ్ళిపోదాం. ఎంత త్వరగా అయితే అంత త్వరగా, ఎందుకంటే ఎక్కువ టైం లేదు మాకు ఇట్లా. సో అది కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి. సో చూడండి, బ్యూటిఫుల్ సన్ రైజ్. ఇట్లా లెఫ్ట్కి వెళ్ళాలన్నా మనం. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం. సో ఇదంతా విలేజ్ రూటు. మనం అక్కడికి వెళ్ళేంత వరకు మొత్తం విలేజ్ రూటే వస్తుంది. మనం విలేజ్ రూట్లోకి ఎంటర్ అయిపోయాం. ఇదంతా విలేజ్ రూట్ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. మ్యాప్స్లో అయితే అలానే చూపిస్తుంది. సో లెట్స్ ఎంతవరకు రూట్ ఎలా ఉందో తెలియదు, మంచిగా ఉందా లేదా ఇలా తెలియదు. నెక్స్ట్ మోటో బ్లాగ్ మాది వచ్చేసి. సో మేము ఎప్పుడైనా రైడ్స్ చేస్తూ ఉంటాం, కానీ మేము ఎప్పుడు అనుకోలేదు మోటో బ్లాగ్ చేద్దామని. మ్యాక్సిమం ఈ బైక్ మీదనే తిరిగాం మేము. సో నెక్స్ట్ నేను ఇట్లా ఒక మంచి అడ్వెంచర్ బైక్, హిమాలయ లేదంటే ఎక్స్పల్స్ కానీ కొందామని అనుకుంటున్నా. సో కొన్న తర్వాత సోలో మోటో వ్లాగింగ్ అండ్ డ్యూయో మోటో వ్లాగింగ్ చేద్దామని అనుకుంటున్నాం. సో సక్సెస్ అవ్వడానికి కొంచెం టైం పడుతుండొచ్చు, కానీ సక్సెస్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు సపోర్ట్ ఏమైనా చేయాలంటే జస్ట్ ఒక సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడమే. యాక్చువల్లీ బైక్ అది ఉండే కానీ విరిగిపోయింది, అది మొబైల్ హోల్డరు. చాలా రోజులు అవుతుంది అది విరిగిపోయి, కొత్తది పెట్టియాలి మళ్ళా. సో అది లేక చాలా ఇబ్బంది అవుతుంది. లేనంత త్వరగా వేయించుకోవాలి అది నేను. సో మీరు చూడండి, మంచి సన్ రైజ్. ఇక్కడ వచ్చేసి బర్డ్ సౌండ్స్ ఎక్కువ వినబడుతున్నాయి. చాలా రోజులు అయింది బర్డ్ సౌండ్స్ వినాక. బర్డ్స్ ఇట్లా చాలా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ అంతా విలేజ్ కాబట్టి మీకు తెలిసింది పొలాలు ఉంటాయి. సో మొత్తం గ్రీనరీ ఉంటుంది. ప్రజెంట్ అయితే అక్కడక్కడ కనిపిస్తున్నాయి, కానీ బర్డ్ సౌండ్స్ మాత్రం నాకు చాలా వినబడుతున్నాయి. అసలు క్యామ్లు వినబడుతున్నాయి లేదో తెలియట్లే, కానీ
నాకు వెళ్తుంటే మాత్రం బస్ సౌండ్స్ పడుతున్నాయి చాలా. అనిపిస్తే మీకు ఇలా చూపిస్తా బస్ ఎక్కడెక్కడ ఉన్నాయో. ఇక్కడ నుంచి రూట్ అనేది కొంచెం బాగాలేదు. ఓ షెట్ యా యా షెట్ షెట్ యా యా మీరు గ్రీనరీ అంతా చూడొచ్చు. సో ఇదంతా విలేజ్ కాబట్టి అగ్రికల్చర్ ఎక్కువ ఉంటుంది ఇటు సైడ్. ఇక్కడ నుంచి మనకి ఇంకా 7 కిలోమీటర్స్ అంట. రూట్ బాగుంటే మనం తొందరగా వెళ్ళిపోతాం, కానీ కొంచెం విలేజ్ ఏరియా కాబట్టి రూట్ అనేది బాగాలేదు. ఇంకా 4.5 కిలోమీటర్స్ తొందరగా వెళ్ళిపోదాం మనం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకా మళ్ళీ మార్నింగే రావాల్సింది. సో మీరు హైదరాబాద్ నుంచి షామీర్పేట సిద్దిపేట రూట్ వచ్చి ములుగుకి వచ్చి ములుగు నుంచి ఇటు వచ్చేస్తే మీకు అసలు అంటే మ్యాప్స్ పెట్టుకున్న రాగలుగుతారు మీరు. యా మనం ఫైనల్లీ మనం దగ్గరకు అయితే వచ్చేసాం. సో ముంగట కనిపిస్తుంది అదే. సో ఇక్కడ రైట్ తీసుకుంటే మనకి ఎంట్రీ పాయింట్ దొరుకుతుంది. సో మీకు కనిపిస్తుండొచ్చు, మనకు ముంగట రైట్ ఉంటుంది. అటు రైట్ తీసుకుంటే మనకు ఎంట్రీ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి మనం రైట్ తీసుకుందాం. యా గుడ్. మీరు చూస్తుండొచ్చు, ఇదే అది డ్యామ్. కొండపోచమ్మ రిసార్ట్ ఉంటారు. మా ఎంట్రీ ఎక్కడరా? ఎంట్రీ ఎక్కడుంది మనకి? ఎంట్రీ లేదనుకుంటాం మన బైక్కి. ఇక్కడ ఎంట్రీ లేదురా. ఎంట్రీ ఆపేసినట్టు మొత్తమే. నడుచుకుంటా ఏడ పెడదాం? బైక్ ఈయన పెడదాం ఇక. కానీ లోపల ఆడ ఎంట్రీ ఎట్లా? అదే అలో లేకుండా పోతే ఇంకో రూట్ ఉందా చూస్తున్నా. కానీ ఇది బంద్ ఉంది. అవు మరి మంచి క్లారిటీ ఉన్నప్పుడు వాడుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ మనం అక్కడికైతే వెళ్ళాలి. మ్యాక్సిమం ఇక్కడ ఎవ్వరు లేరు. ఏది ఆ మిడిల్ ప్లేస్లోనా? ఆ మిడిల్ ప్లేస్లో క్రికెట్ ఆడవచ్చు, వాలీబాల్ ఏది. యా పట్టుకుంటే 10,000. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్ళాలి. సో ఎలా వెళ్ళాలని చూస్తున్నాం. లొకేషన్ మొత్తం బ్యూటిఫుల్. ఇంకా అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ టైం లేదు. సో ఇక్కడ వరకు అయితే వచ్చాం. ఇదంతా డ్రోన్ షాట్ అనుకున్నాం కానీ టైంకి డ్రోన్ దొరకకపోవడంతో ప్లాన్ క్యాన్సిల్ అయింది. లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్. ఏం ఎంజాయ్ చేస్తాడు కానీ పిల్లలతో చార్జ్ చేసాడే ఎక్కువ ఉంది. వాడు సెల్ఫీ మ్యాన్. ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేసే ఉన్నాయి ప్లేసెస్, కానీ కొన్ని ఇష్యూస్ వల్ల చేయట్లే. కొంచెం ఎలా చేద్దాం అనుకుంటున్నాం. ఎంత వీలైతే అంత తొందరగా ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకా తిరగాలి మంచి ప్లేసెస్కి. రైట్.